కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఆలయ మాడ వీధుల్లో వైభవవేతంగా జరిగింది. తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో మూల విరాట్టు కాకుండా మరో 4 మూర్తులు ఉన్నారు. ఈ మూర్తులు వరుసగా భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాములుగా వర్ణిస్తారు. వీటిని అర్చక పరిభాషలో ధ్రువభేరం, కౌతుక భేరం, స్నపన భేరం, ఉత్సవ భేరం, బలిభేరంగా పిలుస్తారు. ఇలా ప్రధానాలయంలోని గర్భగుడిలో ఉన్న ఒక్కొక్క మూర్తికి ఒక్కో చరిత్ర కలిగి ఉంటుంది. అందులో భాగంగానే నేడు వెంకట తురైవార్ స్నపన భేరంగా పిలువబడే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికి సూర్యకిరణాలు తాగితే ఉగ్రత్వం వస్తుందన్న నేపథ్యంలో వేకువజాముని ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. చాలా కాలం క్రితం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించే సమయంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకి తిరుమలలో భయంకర పరిణామాలు ఏర్పడి ఈ ఉత్సవం నిలిచిపోయిందన్నమాట. అందుచేత సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు వేకువజామున 4:30 సమయంలో ప్రధాన ఆలయాన్ని వీడి తిరిగి 5:30 సమయంలో ఆలయానికి ప్రవేశిస్తారు స్వామివారు. వాహనం ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆలయ అర్చకులు కైసిక ద్వాదశి ఆస్థాన పురాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కారణం చేత ఆలయంలోని పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తిశ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.